హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు మాకు వీకెండ్, సాటర్డే. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ది ఈరోజు ఎంగేజ్మెంట్ అనమాట. సో అమెరికన్ అతను. సో తన ఎంగేజ్మెంట్కి ఇన్వైట్ చేశాడు, వెళ్తున్నాము. మాకు దగ్గర కాదు, ఒక 1 hour డ్రైవ్ ఉంటుంది. ఐఎమ్ ఆల్సో సో ఎక్సైటెడ్, ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. సో చూద్దాము ఎలా ఉంటుంది ఏంటని. దగ్గర కాదు, ఒక 40 miles అవే అనమాట. 40 miles అవే, 1 hour పడుతుంది వెళ్ళటానికే. ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ప్లస్ ఈ ఎంగేజ్మెంట్ ఇంట్లోనేనండి, బయట ఏం కాదు. ఫంక్షన్ హాలు, పార్టీ హాలు అట్లా ఏం కాదు, వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటున్నారు. ఏదో దగ్గర వాళ్ళని పిలిచారు. సో కొంచెం సింపుల్గా సెటిల్గా చేస్తున్నారేమో అనుకుంటున్నాను. ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ఈ రూట్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మ్యాప్లో అయితే 1 hour చూపించింది, మరి ఇక్కడేమో వెహికల్సే కదలట్లేదు. ఇది చూడండి, ఇది ఫ్రీవే. ఆ పక్కన లోకల్ షార్ట్ కట్ అనమాట. కొంతమంది ఇక్కడ ఫ్రీవేలోకి ఎంటర్ అవ్వకుండా 1-2 miles ఆ లోకల్లో వచ్చేసి పక్కన నెక్స్ట్ ఫ్రీవే ఎంట్రన్స్లో ఎంటర్ అవుతారు. సైబర్ ట్రక్ చూడండి. వచ్చేసాము, వారింటికి నడుస్తున్నాము. మేబీ లోపల వీడియో తీయటం కుదరకపోవచ్చు. దీన్ని చీజ్ ప్లాటర్ అంటారు. సైడ్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో దీంట్లో. నాకే తెలియదు, చాలా వెరైటీస్ ఆఫ్ చీజ్, హ్యామ్ చాలా ఉన్నాయన్నమాట. అంత స్మోక్డ్ మీట్, క్రాకర్స్ చాలా బాగా అరేంజ్ చేశారు. నాకు పెద్దగా ఐడియా లేదు, అన్నీ తెలీదు. ఇక్కడైతే సుషి ఉంది. ఇవన్నీ సుషి, జపనీస్ స్టైల్ అన్నమాట. ఇది కూడా సుషి స్మోక్డ్ మీట్. అది కూడా, అది ఫుల్లీ కుక్డ్ మీట్ కాదు, కొంచెం హాఫ్ కుక్డ్ లాగా అనమాట. ఇక్కడ ఇదంతా వెజ్జీ ప్లాటర్, వెజ్ తినే వాళ్ళ కోసం అనమాట. ఇవి డిప్స్, ఇవి వేసుకుంటారు. మనం కనుక ఇడ్లీ చట్నీలు ఎట్లా వేస్తామో అట్లా వేసుకుంటారు. ఇది టాకోస్. టాకోస్ కొంచెం ఫ్రై చేసి పైన చికెన్, బీఫ్ పెట్టిస్తున్నారు. మేము చికెన్ అడిగాము, అందుకని చికెన్ పెడుతున్నారు. 2 టాకోస్కి పైన చికెన్ కానీ బీఫ్ కానీ మన ఆప్షను. నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. నాకు తెలియక 2 అంటే వాళ్ళు 2గా చేస్తున్నారు. 2 అంటే 1 అనమాట, ఒక ప్లేట్. ఇంక ఇవి టాకోస్కి పక్కన సైడ్స్. ఇవి ఏదో రైస్ ఉంది, బీన్ పేస్ట్, అది కింద వెజ్జీస్ ఉన్నాయి. దానికి కొంచెం సాసెస్, అవకాడో సాస్ ఉంది, సమ్ హాట్ సాస్ అవన్నీ ఉన్నాయి. ఇది వాళ్ళ బ్యాక్ యార్డ్. పూలు ఉంది వాళ్ళకి, ఇట్లా డెకరేట్ చేసుకున్నారు. ఇది డెజర్ట్ కౌంటర్. కప్ కేక్స్, కుకీస్, ఇంకొకటి ఏంటంటే అవి స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదా, అది చాక్లెట్లో డిప్ చేసింది. డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్. ఇవేమో బ్రౌనీస్. చాలా నీట్గా అరేంజ్ చేశారు. ఇది గరాజ్ కొంచెం సిట్అవుట్ లాగా వాళ్ళు డెకరేట్ చేశారు. చాలా బాగా చేశారు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ లివింగ్ రూము లేకపోతే బ్యాక్ యార్డ్లో కూర్చున్నారు. బ్యాక్ యార్డ్లో స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, అక్కడ కూర్చున్నారు. చిన్న కిచెన్ ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ మీద ఈ చీజ్ ప్లాటర్ స్ప్రెడ్ చేసి పెట్టారు. ఇది బ్యాక్ యార్డ్లో ఏమంటారు, డ్రింక్స్ కౌంటర్.
ఒక ఆమె ఆ, మనకేం కావాలో మనం అడిగితే ఆమె మిక్స్ చేసిస్తుంది. చిన్న హట్ వచ్చింది. వాళ్ళు ఈ మధ్య ఇల్లు కొనుక్కున్నారు. సో వాళ్ళు కొన్నప్పుడే చిన్న హట్ లాగా వచ్చింది. సో దాంట్లో కౌంటర్ అరేంజ్ చేశారు. ఇంక అయిపోయాక మేము తినడం అయిపోయాక ఇంక బయలుదేరాము. ఇది వాళ్ళ కమ్యూనిటీ. ఇది మోస్ట్లీ అమెరికన్ కమ్యూనిటీ. చూడండి డెకరేషన్ చూడండి ఎంత బాగుందో నైబర్హుడ్ లో. కమ్యూనిటీ అయితే చాలా బాగుంది.